హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చింది. 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయాలనేసి నిరుద్యోగులు కోరుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పత్రికల్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగిందండి. వాటన్నిటి గురించి కూడా తెలుసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్, జాబ్ క్యాలెండర్ని వెంటనే ప్రకటించి 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరడం జరిగింది. నిన్నటి రోజున ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులైతే మహాగర్జన అయితే నిర్వహించారండి. విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనను అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్స్ని విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరడం జరిగింది. ఆ వివరాలు చూసుకుంటే, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి ఆర్ కృష్ణయ్య అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈనాడు దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏటా 2 లక్షల ఉద్యోగాలను రేవంత్ రెడ్డి సర్కార్ భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన పేరుతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ను తక్షణం ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి 25,000 ఉపాధ్యాయ కొలువులను సైతం భర్తీ చేయాలన్నారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి పలు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొనడం అయితే జరిగిందనమాట. 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ను విడుదల చేయాలనేసి ఆర్ కృష్ణయ్య గారు విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ని కూడా తక్షణమే విడుదల చేయాలనేసి తెలపడం అయితే జరిగింది. అలాగే వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే, 2 లక్షల కొలువులు భర్తీ చేయాలి, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో మరొక న్యూస్ అయితే వచ్చిందండి. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 లక్షల కొలువులు భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం నీల వెంకటేష్ అధ్యక్షతన ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన నిర్వహించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని, మెగా డిఎస్సి, పోలీస్, గ్రూప్ నియామకాలు, వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ఎప్పుడని ప్రశ్నించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయాలని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. అలాగే నమస్తే తెలంగాణ దినపత్రికలో కూడా ఈ న్యూస్ అయితే వచ్చిందండి. జాబ్ క్యాలెండర్ ఏమైంది, బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగాలకు అడ్డంకిగా ఉన్నటువంటి జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని పేర్కొన్నారనేసి కూడా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. అలాగే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే ఎంపీ ఆర్ కృష్ణయ్య అనేసి కూడా మరొక న్యూస్ అయితే వచ్చిందండి. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇందాకనే తెలుసుకున్నామన్నమాట. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలని, డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేయాలనేసి గౌరవ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందనమాట. అలాగే అవి గత సర్కారు నోటిఫికేషన్లు, బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో కూడా మరొక న్యూస్ అయితే వచ్చిందండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తాము ఏవైతే ఉద్యోగాలని భర్తీ చేస్తామనేసి చెప్పుకుంటుందో ఆ ఉద్యోగాలు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్, కానీ ఆ ఉద్యోగాల్ని మేమే భర్తీ చేసామనేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది అనేసి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అయితే తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి కూడా ఆయన విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు పత్రికాముఖంగా లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్, పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ బ్రాండ్ అంబాసిడర్గా కంగనా రనౌత్ గారిని ఎంపిక చేయడం అయితే జరిగిందనమాట. సినీ నటి అలాగే ఎంపీ కంగనా రనౌత్ గారిని ఎంపిక చేయడం అయితే జరిగింది. ఆ సమాచారం అయితే వచ్చిందండి. అదేవిధంగా 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి సాహిత్య అకాడమీ పురస్కారాలను అయితే అందించారు. దానికి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది. అలాగే భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజేతకు ఇచ్చేటటువంటి ట్రోఫీని ఇక నుంచి అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా పిలవనున్నారనమాట. ఆ సమాచారం కూడా మీరు చూడొచ్చు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా. అదేవిధంగా ఇక్కడ మరొక సమాచారం కూడా ఉందండి. ఇరాన్లో
చిక్కుకున్నటువంటి భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2025 జూన్ 18వ తారీఖున ఆపరేషన్ సింధు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.